హాయ్ సబ్స్క్రైబర్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చూసారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో. నేను చేస్తున్న నూడిల్స్ ఎలా చేశానో చూద్దాం ఒకసారి. పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని కొద్దిగా హెల్తీగా ప్రిపేర్ చేస్తే అది వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు. మనం కూడా ఒక్కొక్కసారి అలా చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. నూడిల్స్ మనం ఉడకబెట్టేసుకొని దాని ఒక జాలీలో వేసేసుకొని చల్ల నీళ్ళు తప్పకుండా వెంటనే పోసేయాలి. అప్పుడు అవి విడివిడిగా ఉంటుంది. తర్వాత ఒక బాణలి పెట్టి అందులో మీరు తీసుకున్న నూడిల్స్ని బట్టి 1 లేదా 2 కప్పుల నూనె పోసుకొని అందులో ఒక్కొక్కటిగా మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ సన్నగా తరుకొని వేసుకోవాలండి. అవి నూనెలో చక్కగా ఫ్రై అయ్యేటట్టు చూడాలి. నేను ఇందులో మొదటిగా ఆనియన్స్ వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ యాజ్ వెల్ యాజ్ క్యాబేజ్ కూడా వేసేసాను. ఇలా అన్ని వెజిటబుల్స్ వేసి నూనెలో ఫ్రై చేస్తే వాటికి టేస్ట్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు అది తీసేకుండా తింటేనే అది తెలియదండి. పిల్లలు ఎలా తింటున్నారంటే ఈ మధ్య ఏమి వెజిటేబుల్స్ తినకుండా ఉంటున్నారు. తల్లిదండ్రులు మీరే వాళ్ళని ఒప్పించి తినిపించాలి. వారు తినము అన్నా కూడా అది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, నమిలి చూడు అని వారికి ఏదో ఒక విధంగా ఒక స్టోరీ చెప్తూ వాళ్ళకి తినిపించడం వల్ల వారు హెల్తీ అవుతారు. ఊరికి బయట నుంచి బర్గర్, పిజ్జాలు లేకపోతే మంచూరియాలు తెచ్చే కంటే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేస్తే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ దగ్గరికి అయ్యాక అందులో కొంచెం కారం, పసుపు, మిరియాలు, నూడిల్స్ పౌడర్ ఉంటే నూడిల్స్ పౌడర్ వేయండి. లేదా మనం ఇంట్లోనే గరం మసాలా అన్నీ కలిపి ధనియాలు, కొంచెం పల్లీలు, కొంచెం నువ్వులు ఇవన్నీ కూడా కలిపి గ్రైండ్ చేసేసుకుంటే చక్కటి నూడిల్స్ పౌడర్ రెడీ అవుతుందండి. అది ఇందులో వేసేసుకుంటే టేస్ట్గా గుమగుమలాడే నూడిల్స్ మీ ముందు ఉంటుందండి. తప్పకుండా వెజిటేబుల్స్ ఎక్కువ వేసి నూడిల్స్ చేయడానికి ప్రయత్నించండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న నువ్వులు, పల్లీలు, గరం మసాలాలు ఇవన్నీ వేసి ధనియాలు, మిరియాలు వేసి ఇంట్లోనే నూడిల్స్ పౌడర్ తయారు చేసుకున్నారంటే సూపర్ హెల్తీ